నందమూరి బాలకృష్ణ గాడ్ ఆఫ్ మాసెస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ మూవీ సమరసింహారెడ్డి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 25 ఇయర్స్ సందర్భంగా దాదాపు 500 స్క్రీన్లలో రిలీజ్ అయింది. బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతూనే ఉంది. ఇంకా నిన్న నైటు హైదరాబాద్ దేవి 70mm ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఫ్యాన్స్ కోసం అని స్పెషల్ షో 9:30కి వేసిర్రు. ఏ ఒక్క ఫ్యాన్స్ అడిగినా కానీ బాలకృష్ణను అభిమానించబట్టి 40 సంవత్సరాలు అవుతుంది. నికార్స్ అయిన ఫ్యాన్ బేస్ అనేది ప్రతి ఒక్క అభిమానిలో నిన్న కానొచ్చింది. చెక్కు చెదరని ఫ్యాన్ బేస్, కల్ట్ ఫ్యాన్ బేస్ అంటే బాలకృష్ణది. గత 40 సంవత్సరాల నుంచి బాలకృష్ణ హిట్టు కానీ ఫ్లాపు కానీ బాలకృష్ణ మీద అభిమానం పెరుగుతూనే ఉంది, తగ్గుతలేదని ఫ్యాన్స్ నిన్న థియేటర్ దగ్గర సెలబ్రేషన్స్, ఫ్యాన్స్ జై బాలయ్య అనే రెస్పాన్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. అందుకే 2 తెలుగు రాష్ట్రాల్లో బాలకృష్ణకు గాడ్ ఆఫ్ మాసెస్ రియల్ ఫ్యాన్ బేస్, చెక్కు చెదరని ఫ్యాన్ బేస్ అనే విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అంతటి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉందనే దానికి నిదర్శనం. ఇంకా థియేటర్లలో అయితే సమరసింహారెడ్డి సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరు లేడీస్ కానీ జెంట్స్ కానీ గత 40 సంవత్సరాల నుంచి బాలకృష్ణను అభిమానిస్తున్నారు. కాబట్టి 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వ్యక్తి వారు ప్రతి ఒక్కరు సాంగ్స్ వచ్చినప్పుడు, డైలాగ్ వచ్చినప్పుడు ఆ రెస్పాన్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. రావయ్య ముద్దుల మావయ్య రాసిస్తానే రాయలసీమ అనే సాంగ్ మాత్రం అభిమానులు దాదాపు 60 ఏజ్ పైన వాళ్ళు, 20 ఇయర్స్ వాళ్ళు, కాలేజీ స్టూడెంట్ ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే థియేటర్ దద్దరిల్లిపోయింది. ఇంకా ప్రతి సాంగ్స్, ఏ సాంగ్స్ అయినా కానీ అలాంటి సెలబ్రేషన్, నిన్న కల్ట్ ఫ్యాన్ బేస్ అనేది థియేటర్లో కానొచ్చింది. ఇంకా బాలకృష్ణ కెరీర్లోనే సమరసింహారెడ్డి అంటే ఆ ట్రైన్ ఎపిసోడ్, ఖద్దర్ సెట్టు కళ్ళజోడు పెట్టుకొని ఒక్కసారి ట్రైన్ దిగుతుంటే ఆ సీన్స్ అయితే థియేటర్ మాత్రం మామూలు రెస్పాన్స్ కాదు, నెవర్ బిఫోర్ రెస్పాన్స్. అలాంటి రెస్పాన్స్ థియేటర్లో కానొచ్చింది. ఏ సినిమా అయినా యూత్ ఎక్కువ చూస్తారు, కానీ ఇప్పుడు యూత్కి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. అయినా కానీ స్టూడెంట్ వచ్చిర్రు, దాదాపు 60 ఇయర్స్ 70 ఇయర్స్ వాళ్ళు కూడా ఈ సినిమా చూడడానికి వచ్చిరంటే సపరేట్ ఫ్యాన్ బేస్ బాలకృష్ణది. దేవి థియేటర్ దగ్గర ఒక పక్క 2 తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఒక పక్క వేరే సినిమాలు పోటీలో రిలీజ్ అవుతున్నాయి. అయినా కానీ ఈ సినిమా డైరెక్ట్ ప్రొడ్యూసర్ రిలీజ్ చేయలేదు, జస్ట్ థర్డ్ పార్టీ వాళ్ళే రిలీజ్ చేశారు. రెస్పాన్స్ అయినా కానీ థియేటర్ దగ్గర సెలబ్రేషన్స్, బాలకృష్ణ పాటలకు అభిమానులు డ్యాన్స్ కానీ, థియేటర్ దగ్గర క్రౌడ్ కానీ చూస్తే మైండ్ బ్లోయింగ్. అందుకే బాలకృష్ణకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు. గతంలో చెన్నకేశవరెడ్డి డైరెక్ట్ బెల్లంకొండ సురేష్ డైరెక్ట్ ప్రొడ్యూసరే రిలీజ్ చేశారు. కానీ ఇది థర్డ్ పార్టీ డైరెక్ట్ ప్రొడ్యూసర్ చేస్తే ఆ హైప్ అనేది వేరే ఉంటుంది, ఎందుకంటే డైరెక్టర్ కూడా తీసుకొస్తాడు థియేటర్ కాడికి. ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ ట్రెండ్ సెట్టర్ మూవీ అంట. మరొక్కసారి పాటల కోసం, బాలకృష్ణ మేనరిజం కోసం థియేటర్కి వెళ్ళి చూడాలని అభిమానులు థియేటర్ దగ్గర అయితే హౌస్ఫుల్ అవుతున్నాయి. హ్యాట్స్ ఆఫ్ నందమూరి బాలకృష్ణ. ఆ రోజులోనే గత 40 సంవత్సరాల నుంచి కల్ట్ ఫ్యాన్ బేస్ను ఏర్పరచుకున్నాడు. అలాంటి ఫ్యాన్స్ కూడా అలాంటి సినిమా సమరసింహారెడ్డి అందించినందుకు బిగ్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ గారికి హ్యాట్స్ ఆఫ్.